హలో నమస్తే నేను అశోక్. ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయం దుమారం నడుస్తుంటే కూటమిలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీ కూడా దీని మీద పెద్దగా స్పందించట్లేదు. చిరంజీవి టార్గెట్‌గా అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీని అవమానపరిచాడు, తెలుగు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారని చెప్పేసేసి పదే పదే మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్‌గా చిరంజీవి రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగానే మారుతూ ఉన్నాయి. కానీ కూటమికి సంబంధించి కూటమి 2 పార్టీలు మెయిన్ పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ నుంచి కావచ్చు, ఇటు జనసేన నుంచి మాత్రము ఎలాంటి స్పందన రావట్లేదు. జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు, అలాగే కాపు సంక్షేమకు సంబంధించిన నేతలందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఖండిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండించాలి, ఆయన బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలంటూ కూడా కాపు సంక్షేమ సంఘం నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. దాంతోపాటు అఖిల భారత చిరంజీవి సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్లు కావచ్చు, లేదంటే అభిమానులందరూ కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చిరంజీవికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా కంటిన్యూగా అభిమానులు, కుల సంఘాలు అందరూ మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రం ఎక్కడా కూడా స్పందించడం లేదు. అన్నం మీద ఏదైనా కామెంట్లు అయితే వెంటనే స్పందించేటువంటి నాగబాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఇష్యూ మీద ఇప్పటి వరకు ఎలాంటి స్పందన చేయలేదు. దీని మీద కనీసం ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు 40 నుంచి గంట సేపు వరకు కూడా ఇద్దరు సమావేశమయ్యారు. సుదీర్ఘ రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ అంశాల మీద కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బయట వరకు వచ్చి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరు గంటల సేపు తరబడి మాట్లాడినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ టైంలో కూడా ఈ ఇష్యూకి సంబంధించిన అంశం మీద ఎక్కడా కూడా చర్చ జరగలేదు అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా సమాచారం అంత ఉంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇరువురి మధ్య ఈ ఇష్యూకి సంబంధించి చర్చ అనేది కూడా రాలేదంటూ కూడా మాట్లాడుతున్నారు సార్. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున ఒక రాజకీయం జరుగుతుంది. వైసీపీ మాత్రం చిరంజీవి చేసినటువంటి ప్రచారాన్ని, లేదంటే చిరంజీవి రిలీజ్ చేసినటువంటి లేఖని స్వాగతిస్తూ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చిరంజీవికి మద్దతుగా నిలబడుతూ వస్తున్నారు. వైసీపీ మాత్రము బాలకృష్ణని ఏదైతే మాట్లాడుతూ వచ్చారో ఇటు జగన్మోహన్ రెడ్డిని సైకో అనటము, సైకో అని సంబోధించడాన్ని ఖండిస్తూనే చిరంజీవికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గత 3.5 ఏళ్లగా ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది, పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వచ్చాయి. ఈ అంశాలకు సంబంధించి పెద్ద కుట్ర జరిగింది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని రాజకీయంగా వాడుకున్నారు కాబట్టి ఈ ఇష్యూ మీద మీరు కూడా స్పందించాలి. చిరంజీవి ఈరోజు క్లారిటీ ఇచ్చారు కాబట్టి గత కొంతకాలంగా చేసినటువంటి వ్యాఖ్యలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి, చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటే కూడా వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. అయితే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎక్కడా కూడా తప్పుబట్టకపోయి పక్కన పెట్టేసేస్తే సమర్థించే ప్రక్రియ జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి చాలా సీనియర్ నాయకుడు. టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉంటూ ఆ కుటుంబానికి ఎంతో లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన నిన్న ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు ఎక్కడా కూడా తప్పుబట్టేదో లేదంటే ఎవరినో అవమానించేది కాదు. లైట్ బాయ్ నుంచి హీరో వరకు గత ప్రభుత్వం ఏదైతే వేధింపులు గురి చేసిందో ఆ వేధింపులన్నింటినీ గుర్తు చేసే విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంతే తప్ప ఎవరిని కించపరచడానికో కించపరచాల్సిన అవసరం లేదంటూ కూడా గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ వచ్చారు. టీడీపీ మీడియా కూడా ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున టేకప్ చేస్తూ వచ్చింది. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా తప్పిదం కాదు, ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, ఏదో జగన్మోహన్ రెడ్డిని సైకో అనేటువంటి ఆ విషయంలో సంబోధిస్తూ ఆయన ఆ ఫ్లోలో మాట్లాడాడు తప్ప ఎక్కడా కూడా చిరంజీవినో లేదంటే మరొకరినో తగ్గించాలని చెప్పేసి మాట్లాడలేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నారాయణమూర్తి లాంటి వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా టీడీపీ మీడియా మాత్రము బాలకృష్ణకి చేసినటువంటి వ్యాఖ్యల్ని మద్దతు ఇస్తూనే వస్తున్నాయి, సపోర్ట్ ఇస్తూనే వస్తున్నాయి. ఇంకా గత ప్రభుత్వం ఇండస్ట్రీ వాళ్ళని అవమానించిందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకా గత ప్రభుత్వం ఏదైతే జరిగిందో ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటూ వచ్చిందో అదంతా ఆ వాస్తవం అని చెప్పేసేటువంటి మాటలను కూడా మాట్లాడుతూ వస్తున్నారు. చిరంజీవి క్లారిటీ ఇచ్చినప్పటికీ, నారాయణమూర్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా మాకు అవమానం జరగలేదని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అవమానం జరిగింది, అది నిజం, లేదంటే చిరంజీవి స్టాండ్ మార్చుకున్నారు అనే విధంగా కూడా టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మీద స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఆయనకు ఆ ఇష్యూ మీద స్పందించరు. పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేనకు సంబంధించిన నేతలు కావచ్చు, అలాగే నాగబాబు కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఇష్యూకి సంబంధించి రెస్పాండ్ అవ్వకూడదని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కేవలం రాజకీయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే కూటమికి సంబంధించి కూటమి భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఇది వైసీపీ కుట్రపూరితంగా చేస్తున్నాను, లేదంటే వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందనే ఉద్దేశంతో ఇటు 2 పార్టీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి టీడీపీ పార్టీ కూడా ఇక్కడ దీని వరకు స్పందించలేదు, అలాగే జనసేన పార్టీ కూడా దీని మీద స్పందించలేదు. కానీ కాపు కులానికి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, కీలక నాయకులు,
అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేదంటే చిరంజీవి గారి అభిమానులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాగబాబు, పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలి. బాలకృష్ణకి సంబంధించిన అంశం మీద కనీసం ఒక ప్రకటనన్నా చేయాలి. దాన్ని తప్పుపడుతున్నామనో లేదంటే అది సరైన పద్ధతి కాదంటూ ఏదైతే చేశారో అదంతా కూడా తప్పుపడుతున్నామని చెప్పేసి మాట్లాడాలంటూ కూడా అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఇటు రాజకీయాలు మాత్రమే మాకు ముఖ్యమనే విధంగా ఇప్పుడు జనసేన స్టాండ్ ఉందనేది కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. చిరంజీవి అభిమానులు సైతం కూడా జనసేనను తప్పుపడుతూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్, నాగబాబును కూడా తప్పుపడుతూ ఉన్నారు. మరి దీని మీద నేను స్పందించను అనే రీతిలోనే జనసేనకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ నాగబాబు కావచ్చు, అలాగే మిగతా నేతలందరూ ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూకి మద్దతుగా ఏదైతే చిరంజీవి గారికి అండగా నిలబడతారనుకున్న వ్యక్తులందరూ కూడా ఈరోజు రివర్స్ అవుతున్నారు. టీడీపీకి సంబంధించి అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రము బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాము. అది నిజంగానే ఆయన ఎవరినూ అవమానించలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి హ్యూమిలేషన్ని, గత ప్రభుత్వం చేసినటువంటి అవమానానికి ధీటుగానే ఈరోజు బాలకృష్ణ అలా మాట్లాడారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇది చిరంజీవి గారికి మాత్రం ఖచ్చితంగా అవమానంగానే అందరూ భావిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు స్పందించకపోవడం అది ఇంకా పెద్ద అవమానం అంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, అలాగే కాపు సంక్షేమ సంబంధించిన నేతలు, అలాగే చిరంజీవి అభిమానులందరూ కూడా భావిస్తూ ఉన్నారు.